హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుండె గుడిగంట సీరియల్ గురించి తెలుసుకుందాం. శృతి వాళ్ళ అమ్మ శృతిని రెస్టారెంట్లో చూసి ఏం చేసిందో వీడియోలో తెలుసుకుందాం. అన్న మాటలకి చాలా కోపం వస్తుంది బాలుకి. రాగానే చాలా బాధపడతాడు. వాడేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, వీని గుణం నాకు తెలుసు, అందుకనే నేను ఏం చేయను అనుకున్నా కానీ పోనీలే మా అన్నయ్య అని నేను చేశాను అని బాలు బాగా కోపపడుతుంటాడు. మీనా ఇప్పుడైతే వాడు కళ్ళు పోయాయి కాబట్టి ఊకున్నాడు, లేదంటే వాడిని కాలు ఇరగొట్టేదాన్ని అని అంటే సరే అతనికి మంచిగా అయిన తర్వాత కాలు ఇరగొట్టుకో ఏమన్నా చేసుకో అని అంటే బాలుకి డాక్టర్ కనిపిస్తాడు అనమాట. డాక్టర్ నర్స్ అని చెప్తాడు, ఆయనకంతా మంచిగా ఉంది, అతను మంచిగానే ఉన్నాడు, పూర్తిగా కనిపిస్తుంది, ఇప్పుడు కట్లిప్పేసేయండి అని చెప్తాడు. బాలుకు ఒక ఐడియా వస్తుంది అనమాట. రివెంజ్ ఎప్పుడో కాదు, ఇప్పుడే నేను తీసుకుంటాను అని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. తర్వాత డాక్టర్ వెళ్ళిపోతాడు. తర్వాత నర్స్కి 2,000 ఇస్తాడు. 2,000 ఇచ్చి నువ్వు కట్లు ఈ రోజు ఇప్పొద్దు, 2 రోజులు అయినాక ఇప్పు అని అంటే ఎందుకు అని అంటే ఏం లేదు అలా చెప్పి ఇప్పు అని అంటది అనమాట. నీకు పైసలు కావాలా, రీజన్ కావాలంటే నాకు పైసలే కావాలి అని అంటాడు. అనగానే తను వెళ్తుంది అనమాట. మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమో ఈరోజు నాకు కట్లు ఇప్పుతారు, నేను మంచిగా పోతాను, ఇంటికి మంచిగా పోతానంటే అమ్మొస్తుంది అనమాట. ఇప్పండి నర్స్ ఇప్పండి అని అంటే తను అంటది లేదు ఇప్పుడు ఇప్పడానికి రాదు, 2 days అయినాక ఇప్పుతాము, కొన్ని రోజులు అయినాక ఇప్పుతాము అని అంటే ఎందుకు ఈ రోజే ఇప్పుతాను అని చెప్పారు కదా అని అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పామనుకో శాశ్వతంగా నీ కళ్ళు రాకుండా పోతాయి చూడండి, మళ్ళీ ఇప్పమంటే ఇప్పుతాను అంటే వద్దు సరే 2 days అయినాక ఇప్పండి అని చెప్తాడనమాట. మనోజ్ని ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకురానే మనోజ్ ఏం చేస్తాడు, నన్ను ఏంటి పేషెంట్లకి అందరు పట్టుకుంటారు, నన్ను ఏంటి ఇట్లా పేషెంట్లాగా పట్టుకుంటున్నారు ఏంటి, నన్ను వదలని నేను వెళ్ళానా, నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఇల్లే కదా అని నడుచుకుంటూ పోయి గేట్కి గుద్దుకుంటాడు అనమాట. కింద వాడిని కోతాడు. తర్వాత ఒక కామెడీ జరుగుతుంది అనమాట. ఏం జరుగుతుందంటే బాలు ఏం చేస్తాడు, నేనేమన్నా వానికి అవుతున్నా చూడు, అరే నువ్వు ఇప్పుడు కింద పడతావు చూడరా అని అంటే కింద పడతాడు అనమాట. తర్వాత మీనా నుంచి ఆలతి పళ్ళం తీసుకొని నేను ఇస్తాను అని వాళ్ళ అమ్మ అంటది అనమాట. ఈయనకే పోతుంది. ఈయనకే పోతే వానికి ఇప్పుడు చేయగలుగుతా చూడంటే మనోజ్కి చేయగలుగుతుంది అనమాట. మన బాలు ఎట్లా అంటే అట్లా జరుగుతుంది అనమాట. నాతో పెట్టకపోండి, నేనేమంటే అది జరుగుతున్నా చూడండి అని అంటది అనమాట. ప్రభావతి మీనని తిడుతుంటే నా మీనని తిడతావా నువ్వు అని బాలు ఏం చేస్తాడు, శాపం పెట్టడానికి పోతే బాలుని గుంజుకొని లోపల తీసుకెళ్తాడు అనమాట. తీసుకెళ్ళగానే లోపలికి వస్తాడు. లోపలికి రాగానే తీసుకొని ఏంటి మీనా అని అంటే ఏం లేదండి, మీరు ఏమంటే అవి అంటున్నారు, అవి జరుగుతున్నాయి, ఏమనకండి ఇప్పటి నుంచి అని అంటారు అనమాట. అనగానే ఏం చేస్తాడంటే కూర్చుంటాడు, తిన్నీకే కూర్చుంటాడు. అప్పుడే బాలు మీద కిందికి వస్తే అక్కడ సైడ్ నుంచి నిల్చొని చూస్తుంటారు అనమాట. మన మనోజ్ ఏం చేస్తాడు, మీనా ఇంకా వంట చేయలేదా, తిను ఎందుకు చేయలేదు అని మీనని తిడుతూ ఉంటాడు. అప్పుడే బాలు కోపం వస్తుంది అనమాట. వస్తే బాలు ఏం చేస్తాడు, చూస్తూనే ఉంటాడు అనమాట. సరే నాకు ఆకలేస్తుంది, పెట్టు రోహిణి తిండి పెట్టు అని అంటే సరే అని తను ఇడ్లీ పెడతాడు అనమాట. ఇడ్లీ పెట్టిన తర్వాత నువ్వు కొంచెం చూసుకో, 30,000 అసలు వాళ్ళు ఎట్లా చేస్తారు, అంత బిల్లు కావాలనే వేసిండొచ్చు, వాళ్ళు ఎట్లా తీసుకుంటారు చెప్పు అని మనోజ్ వాళ్ళని తిడుతుంటాడు అనమాట. తిడుతుంటే రోహిణి అంటది, నువ్వు ఇది తింటూ ఉండు, నేను కాఫీ పెట్టుకొని వస్తానంటే బాలు ఏం చేస్తాడు, మిరపకాయలు ఉంటాయి కదా, మిరపకాయల ప్లేట్లు ఆడ పెడతాడు, ఇడ్లీ ప్లేట్స్ అడిగి పెడతాడు అనమాట. మిరపకాయ తినేస్తాడు మనోజ్. తినగానే కారం 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 అని అంటాడు అనమాట. అప్పుడే మన బాలు ఏం చేస్తాడు, ఆ ప్లేట్ని మార్చేస్తాడు అనమాట. మిరపకాయల ప్లేట్లు తీసేసి అడిగి పెట్టేసి ఇడ్లీ ప్లేటు తన ముందర పెట్టేస్తాడు. పెట్టగానే మన రోహిణి వస్తుంది. ఏమైంది మనోజ్ అని అంటే ఏం లేదు, ఎవరో మిరపకాయలు పెట్టాడు, నేను తినేసాను, ఎందుకు అని అంటే అక్కడ ఏం లేవు కదా మనోజ్, ఇడ్లే కదా ఉంది, ఇడ్లీని పట్టుకొని కారం అంటావేంటి అని అంటది అనమాట రోహిణి. అనగానే అప్పుడే బాలు మీన వస్తాడు. వీడే చేసిండొచ్చు, వీడే చేసి సైడ్ నుంచి చూస్తూ ఉండొచ్చు అని అంటే వాళ్ళు ఇప్పుడే వచ్చారు మనోజ్ అని రోహిణి అంటది అనమాట. ఏమన్నా కానీ వాళ్ళు నన్ను ఆడుకుంటున్నారు నాతోటి అని మనోజ్ ఫుల్ ఆట పట్టిస్తాడనమాట బాలు. తర్వాత మన శృతి ఏం చేస్తుంది, రెస్టారెంట్కి వెళ్తుంది, ఆర్డర్స్ తీసుకుంటుంటే ఆర్డర్లో ఒక ఆయన అంటాడు, నువ్వు చాలా మంచిగా ఉన్నావు, నీకు జాబ్ ఇస్తాను, మా దగ్గర పనిచేస్తావా చెప్పండి అని కొంచెము ఆమెకు ఎలానో మాట్లాడుతానమాట. అబ్బాయిలు ఎట్లా మాట్లాడతా అమ్మాయితోటి అలా మాట్లాడుతుంటే తనకు సరే పోనీలే, తను ఇలానే మాట్లాడుతున్నాడని తను ఏమనుకోదు. అనుకోక ఒక ఆయన అంటాడు, రెస్టారెంట్లో పనిచేస్తాడని, ఆయన అలా మాట్లాడుతుంటే నీకు తిట్టాలనిపించలేదంటే ఇక కస్టమర్ ఉన్నాడు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నాడులే, పట్టించుకోకపోతేనే పర్లేదు మనకు అని అంటది. అప్పుడే శృతి వాళ్ళ అమ్మ వస్తుంది అనమాట. వచ్చి నువ్వేంటి ఇక్కడ పని చేస్తున్నావు, మీ అత్తమ్మ నీకు ఇలాంటి పని ఇచ్చారేంటి అని తిడుతుంటుంది అనమాట. అమ్మ వాళ్ళు ఏం చేయలేరు, నేనే ఇష్టంతో చేస్తున్నాను. శృతి వాళ్ళ అమ్మ చాలా తిడుతుంది అనమాట. నువ్వెందుకు ఇక్కడ పని చేస్తున్నావు, నీకేం అవసరము, నీకు ఎవరు చెప్పిండ్రు అంటే అప్పుడే మన రవి వస్తుంది అనమాట. బాగున్నారు అత్తయ్య అని అంటే బాగున్నాను అని అంటది అనమాట. నా కూతురికి ఎలాంటి గతి పట్టించావో నాకు అర్థమైంది, ప్రేమించాను అని ఎంటపడి ఇప్పుడేమో తననేమో నీ ఎంట పడేటట్టు చేసుకున్నావా అని అంటది అనమాట. అసలు ఏమైంది అత్తయ్య అని అంటే నా కూతుర్ని ఎందుకు ఇలా చేశారు, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా మార్చేశారు మీరు అంటే నేనేం జాబ్ చేయమని చెప్పలేను అత్తయ్య అని అంటే మీ అమ్మ నాన్న చెప్పారా ఏంటి, వాళ్ళనే వెళ్ళి అడుగుతానని చాలా కోపంగా వెళ్ళిపోతుంది అనమాట.
అంటే మా రవి అంటాడు, నీ వల్ల ఇదంతా జరిగింది, ఒకవేళ మీ అమ్మ వెళ్ళి మా అమ్మ నాన్నని తిడితే ఏం చేస్తావు నువ్వు అని అంటే, నేను చూసుకుంటానులే అంటే, నువ్వు వెంటనే జాబ్ అనేసే శృతి అని అంటాడు. నేనేం బంద్ చేయను, నేను నా ఇష్టంతో చేస్తున్నాను అని అంటది అనమాట. అంటే నీతుకు చెప్తానులే, నీతు తీసేస్తుంది అని అంటే, నేను చెప్తాను ఏం చేయాలను అని అంటది అనమాట. అన్న తర్వాత వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. పడగానే నెక్స్ట్ వచ్చేసి మన దివ్య ఒకరిని ప్రేమిస్తాడు కదా ఆమెని, అతను గుడిలో ఆమె రాసిన లెటర్ని 10 సార్లు నేను చదివాను, నీ లెటర్ని, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది, నేను చాలా ప్రేమిస్తున్నాను అది ఇది అని చెప్తాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటది అనమాట. నెక్స్ట్ ఏముంటుంది అని అంటే, నెక్స్ట్ లవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏముంటుంది అని అంటది అనమాట. అన్న తర్వాత కొంచెం మాట్లాడుకుంటారు. సరే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. తర్వాత వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత మన ప్రభావతి ఏం చేస్తుంది, మన మనోజ్ని వస్తుంటాడు, మెట్లుకి దిగి వస్తుంటే మన ప్రభావతి బట్టలు తీసుకొని పైకి అవుతుంటుంది. మన మనోజ్ ఏం చేస్తాడు, అమ్మ ఆ బాలుగాడు పైసలు కట్టిండని పెద్ద ఫీల్ అయిపోతున్నాడు, ఒక దేవునిలాగా ఫీల్ అయిపోతున్నాడే నన్ను ఇలా అని అంటే, వాడు లేకపోతే నీ గతి ఏమయ్యేది, గుడి ముందలా ఆడుకునేవాడు నువ్వు నీ పెళ్ళం, అలాగే లేకపోతే ఆ ట్రైన్లో ఆడుకునేవాడివి, బాలు కట్టింది కాబట్టి నయ్యమైంది, నువ్వు ఇంకా వాడి మీద ఏడవచ్చేది అవసరం లేదు, ఒక జాగలో కూర్చొని నువ్వు ఆలోచిస్తూ కూర్చోనంటే, అమ్మ నువ్వు వాడిని ఇంతగా మెచ్చుకుంటుంటే వాడు ఇంకా ఆకాశం పైకి వెళ్ళిపోతాడే, నువ్వు అంతకన్నా మేము మెచ్చుకోకు అని అంటాడనమాట. మనం సపోజ్ చేసినావు అనుకో, నీకిట మంచి మాటలు చెప్పి ఆస్తి మొత్తం వాడు రాసేసుకుంటాడు చూడు అని అంటాడనమాట. మన బాలు ఫుల్ కోపం వస్తుంది అనమాట. కోపం రాగానే అక్కడ స్టూల్ తీసుకొని కొట్టాలనుకుంటాడు. కానీ మనోజ్ ఏం చేస్తాడు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉంటే బాలు ఏం చేస్తాడు, ఆ ఫోన్లలో పాటలు సౌండ్ అనేది ఎక్కువ పెడతాడనమాట. ఎక్కువ పెట్టగానే మనోజ్ అరే నా ఫోన్ ఎక్కడ ఉందని వెతుకుంటాడు. ఫోన్ తీసి పక్కకు పెట్టేస్తాడు. బాలు పెట్టేసి వెతుకుతుంటే వాళ్ళ అమ్మ వస్తారన్నమాట. ఏం వెతుకుతున్నారా అంటే, నా ఫోన్ కనిపించట్లేదు అమ్మ అంటే, ఈయనే ఉంది కదా స్టూల్ మీద, వీడు చూసుకోలేడు చూడు అని అంటే, ఈయనే ఉందిరా అని అంటే, ఇందాక కనిపించలేదమ్మా అని అంటే అనమాట. సరే నీకు ఇవన్నీ చేయకూడదు అని ఒక జాల కూసో అని చెప్పినానంటే, సరే కూర్చొని పోతే బాలు చైర్ వెనకకి వేస్తే కింద పడిపోతాడు. కింద పడిపోగానే అమ్మ నన్ను అడుమిరిగిందో అని అంటే, అరే నీకు నోరు ఊకే కూర్చోమని చెప్పాను కదరా అని బాలుని తిడుతుంది అనమాట. నీకు ఏ మాట అనొద్దని చెప్పాను కదరా, ఎందుకంటున్నావు నువ్వు అని అంటే, నాకు తెలియదు అమ్మవతి, నేను నా నోరు ఇంత పవర్ఫుల్ ఉంటుందని, లేదంటే నేను ఎప్పుడో చెప్పించేదాన్ని నేను అని బాలు అంటాడు. ఆ జోలికి వచ్చావనుకో, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేసి మీరిద్దరు వెళ్ళి చెట్టు కింద కాపురం చేసే పరిస్థితి తెస్తాను చూడనంటే, సరే ఆయనతో నువ్వు కింద పడిపోగలవు అంటే ఆమె కింద పడిపోతుంది అనమాట. అక్కడ కింద పడిపోగానే నేను చెప్పాను కదా నా నోటి దాంతోటి పెట్టుకోకని అని అంటాడు బాలు. అనగానే తర్వాత మనోజ్ లేపనికే పోతాడు. అరే మనోజ్ నువ్వెందుకు లేపనికి పోతున్నావురా, నువ్వు కింద పడతావు అంటే మనోజ్ కూడా కింద పడిపోతారు అనమాట. సరే ఇద్దరు ఇలానే కింద పడుకుంటూ ఉండండి అని బాలు చెప్పేసి వెళ్ళిపోతారు. ఈరోజు సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.